హెపటైటిస్ బి-సి అంటే ఏంటి? ఈ వైరస్ సోకినప్పుడు ఎలాంటి లక్షణాలు కనబడతాయి? నిర్లక్ష్యం చేస్తే కాలేయంపై దీని తీవ్రత ఎలా ఉంటుంది? కామెర్లుగా ఎప్పుడు గుర్తించాలి? ప్రాణాంతక వ్యాధిగా అలాగే అంటు వ్యాధిగా చెప్పవచ్చా? హోమియోలో హెపటైటిస్ నివారణ గురించి మాస్టర్ హోమియోపతి డాక్టర్ రవికిరణ్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రవికిరణ్ గారు. నమస్కారం అండి. వెల్కమ్ టు క్లినిక్. హెపటైటిస్ బి-సి అంటే ఏంటి? అసలు ఎన్ని రకాలు? హెపటైటిస్ బి-సి అనేది యాక్చువల్గా ఆ డిసీజ్ యొక్క పేర్లండి. అంటే ఏ వైరస్ అటాక్ చేస్తుందో ఆ వైరస్ బట్టి వచ్చే లక్షణాలు బట్టి మనం వాటికి ఆ పేర్లు పెట్టడం జరిగింది. అంతకుముందుగా హెపటైటిస్ అంటే నార్మల్గా లివర్కి సంబంధించిన వ్యాధి, అంటే కాలేయానికి సంబంధించిన వ్యాధిగా మనం గుర్తించవచ్చు. కాలేయ కణాలు ఎప్పుడైతే వాచిపోయి వాటి యొక్క ఫంక్షన్స్ అంటే వాటి యొక్క పనిని అది కోల్పోవడం మొదలుపెట్టిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ మనం హెపటైటిస్ కింద మనం కన్సిడర్ చేస్తాం. దీంట్లో చాలా రకాలుగా ఉన్నాయి, కానీ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెపటైటిస్ ఏ ఒకటి, బి, సి, ఈ, ఎఫ్ రకాలు ఉన్నాయండి. కాకపోతే జనబాహుల్యంలో ఎక్కువ మందికి తెలిసిన మట్టుకు హెపటైటిస్ ఏ, బి-సి ఎక్కువగా మనకు తెలుస్తుంటుంది. హెపటైటిస్ ఏ అనేది అంత ప్రాణాంతకం కాదు. హెపటైటిస్ బి-సి మాత్రం చాలా మట్టుకు ప్రాణాంతక వ్యాధిగా పరిగణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అసలు హెపటైటిస్ ఎందుకు వస్తుంది? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? హెపటైటిస్ రావడానికి కారణాలు అంటే ముందుగా చెప్పినట్టు 3 రకాలు ఉన్నాయండి. హెపటైటిస్ ఏ సంబంధించినట్టు అయితే మాత్రం వాటర్ కంటామినేషన్ కానీ, ఫుడ్ కంటామినేషన్ అంటే నీరు ద్వారా కానీ లేదా ఆహార పదార్థాల ద్వారా కానీ అది కంటామినేషన్ అయినప్పుడు ఒకసారి వస్తుంది. అది వచ్చినప్పుడు ఒక్కసారి రాగానే మనిషికి అది ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగిపోయి హెపటైటిస్ ఏని ఫ్యూచర్లో ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మనిషికి ఆటోమేటిక్గా వస్తాయండి. ఇక రెండో రకానికి సంబంధించి హెపటైటిస్ బి కానీ, సి కానీ వచ్చినట్లయితే మాత్రం వాటికి ఇమ్యూనిటీ తెచ్చుకునే కెపాసిటీ చాలా మటుకు తక్కువగా ఉంటుందండి. ఇది రావడానికి కారణాలు చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా మనం ఒక మాటలో చెప్పాలంటే బ్లడ్ ద్వారా కానీ అంటే రక్తం ద్వారా కానీ, సురక్షితం కాని శృంగారం ద్వారా కానీ, లేదా సిరెంజెస్ ద్వారా కానీ, టాటూస్ ద్వారా కానీ, లేదా తల్లి నుండి బిడ్డకు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. దీన్ని కొంచెం ఎక్స్ప్లెనేషన్గా చెప్పాలి అంటే ఎప్పుడైతే ఎమర్జెన్సీ ఆపరేషన్ జరిగినప్పుడు కానీ లేదా ఎక్కడైనా దెబ్బలు తాకినప్పుడు కానీ కరెక్ట్గా స్టెరిలైజ్డ్ చేయకుండా, కరెక్ట్గా వాటిని క్లియర్గా చేసుకోకుండా, లేదా వాళ్ళ ఎటువంటి డిసీజెస్ ఉన్నాయని తెలుసుకోకుండా డైరెక్ట్ కేవలం బ్లడ్ గ్రూప్ సరిపోయిందని చెప్పేసి బ్లడ్ తీసుకోవడం కానీ, లేదా అపరిచిత వ్యక్తులతో కానీ లేదా పరిచిత వ్యక్తులతో వాళ్ళకి ఎటువంటి డిసీజెస్ ఉన్నాయని కనుక్కోకుండా లేదా వాళ్ళ గురించి తెలుసుకోకుండా కానీ సురక్షితమైన పద్ధతులు వాడకుండా శృంగారంలో పాల్గొన్నప్పుడు కానీ ఇవి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఒక్కసారి వస్తే చాలా కష్టం అది క్లియర్ అవ్వడం. దాని ప్రకారం మన ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఓకే, జగ్గయ్యపేట నుంచి మల్లికార్జునరావు గారు లైన్ లో ఉన్నారు. మల్లికార్జునరావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ రవికిరణ్ గారితో మాట్లాడండి. సార్, ఈ హెపటైటిస్ బి వచ్చిన వాళ్ళు సుమారు అసలు ఎన్ని నెలలు పరిచయం చేయాలి సార్? హెపటైటిస్ బి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా ట్రీట్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలండి. రెండోది పథ్యం విషయానికి వచ్చినట్లయితే ఆల్కహాల్ అంటే మందు తాగడం లాంటి అలవాట్లు ఖచ్చితంగా మానుకోవాలి. నూనె పదార్థాలు ఖచ్చితంగా మానేయాలి. మాంసాహార పదార్థాలు చాలా మటు కొవ్వు ఉన్న పదార్థాలు ఖచ్చితంగా మానేయడానికి ప్రయత్నం చేయండి. అంటే లివర్కి ఎటువంటి ఎఫెక్ట్ చేసే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో టాక్సిన్స్ కానీ మందులకు సంబంధించినవి కానీ అవాయిడ్ చేయండి. ఇక పథ్యం ఎన్ని రోజులు చేయాలి అనేది మీ యొక్క డాక్టర్ ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో ఆయన అడిగి మీ యొక్క సివియారిటీ బట్టి అంటే మీ డిసీజ్ సివియారిటీ ఎలా ఉంది దాన్ని బట్టి మీరు పథ్యం తీసుకున్నట్లయితే కరెక్ట్ గా ఉంటుందండి. ఓకే, మరో కలర్ తెనాల నుంచి శేఖర్ గారు లైన్ లో ఉన్నారు. శేఖర్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ రవికిరణ్ సార్, నమస్తే సార్. నమస్కారం శేఖర్ గారు, చెప్పండి సార్. సార్ నేను యాక్చువల్ గా ఒక 2 months బ్యాక్ వేరే వాళ్ళకి బ్లడ్ తీయడానికని వెళ్ళాను సార్ విజయవాడలో. ఓకే, సో వాళ్ళు చెక్ చేసి మీకు హైపర్టెన్షన్ బి ఉందండి. హలో చెప్పండి, వినబడుతుంది. అంటే ఫస్ట్ ఇలా పసికిర్లు ఉన్నాయని చెప్పారు సార్. నేను చెక్ చేస్తే బ్లడ్ లో లేదన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళి నేను అడిగితే ఇలా హైపర్టెన్షన్ బి ఉందండి, ఆ రీజన్ వల్ల మీరు తీసుకోలేదు అన్నారు సార్. సరే అని ఇక్కడ లోకల్ గా మాకు గవర్నమెంట్ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని కలిసాను సార్. వాళ్ళు కలిస్తే ఏమన్నారంటే మీరు ఒకసారి చెక్ చేయించుకోండి, అదే మీరు ఆల్రెడీ చెక్ చేయించారు కదా, మీకు ఏమన్నా ఒంట్లో బాగోపోవడం కానీ జ్వరం కానీ అలాంటి ఏమన్నా ఉన్నాయా అని అడిగారండి. ఓకేనండి. అడిగితే అలాంటి ఏం లేవండి అంటే సో అదేంటంటే అందరికి వచ్చిందండి, కాకపోతే ఎఫెక్ట్ అవుతేనే మీకు ఇది ఉండిద్ది, దానికి మెడిసిన్ కూడా ఏం లేదు ఒకవేళ వస్తే, లేకపోతే మాత్రం మీకు ఎఫెక్ట్ అవుతేనే ఇది అన్నారు సార్. దాని గురించి క్లారిటీ లేదు అసలు. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, హెపటైటిస్ బి మనకి మామూలుగా పాజిటివ్గా వచ్చిందా లేదా అనేది ఒక విధమైన టెస్టింగ్ అయితే, రెండోది హెపటైటిస్ బి వైరల్ లోడ్ ఎంత ఉందనేది మీరు టెస్ట్ చేసుకోండి సార్.
ఒకసారి వైరల్ లోడ్ మీరు చెక్ చేసుకున్నట్లయితే అది ఒకవేళ 1000 కానీ 10,000 కానీ లక్షల్లో కానీ కోట్లలో కానీ ఉన్నట్లయితే ఖచ్చితమైన ట్రీట్మెంట్ అవసరం పడుతుందండి. అది అలాగే వదిలేయడానికి లేదు. కానీ ప్రస్తుతం ఉన్న వాటిల్లో ఒకసారి మీరు వైరల్ లోడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా దీని గురించి మీకు సలహా చెప్తారు. హెపటైటిస్ బి వచ్చింది, ఇప్పటికైతే మందులు లేవు, వాడకుండా పర్లేదు అన్నది మాత్రం కాని పని. ఖచ్చితంగా వైరల్ లోడ్ చెక్ చేసుకుని దాని యొక్క సివియారిటీ బట్టి మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం కంపల్సరీగా ఉంటుందండి. ఓకే, మరో కాలర్ డెహ్రాడూన్ నుంచి మురళి గారు లైన్ లో ఉన్నారు. మురళి గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ రవికిరణ్ గారితో మాట్లాడండి. మేడం చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రవికిరణ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. సార్ నాకు వచ్చేసి జాండీస్ ఉందని చెప్పారు సార్, టెస్ట్ చేపిస్తాను. ఓకేనండి. దానికి వచ్చేసి రిపోర్ట్ కూడా ఉంది నా దగ్గర. సెరమ్ టోటల్ బిలిబ్రియం 1.85 అని చెప్పినారు సార్. ఓకేనండి. దానికి టాబ్లెట్స్ వాడాను. ఓకేనండి. సార్ ఇప్పుడు వచ్చేసి కొంచెం యూరిన్ పాసింగ్ లో ఎల్లో కలర్ తగ్గేసి వైట్ గా వస్తున్నది. ఓకేనండి. దీనికి మళ్ళీ ఏమైనా టెస్ట్ చేసుకోవాలంటారా, లేకపోతే యూరిన్ వైట్ వచ్చేసింది కాబట్టి అది మనకు తగ్గిపోయినట్టే అంటారా? లేదంటే టెస్ట్ చేసుకోవాలంటే ఏమేమి టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది? ఏ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది సార్ మన దగ్గర దానికి? ఓకేనండి. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టెస్టింగ్ కంపల్సరీ అండి. మళ్ళీ ఒకసారి ఎల్ఎఫ్టీ టెస్ట్ అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ కంపల్సరీ చేసుకోవాలి. యూరిన్ టెస్ట్ కూడా మీరు చేసుకోండి ఒకసారి. యూరిన్లో మన బైల్ సాల్ట్స్ కానీ బైల్ పిగ్మెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటే మీకు క్లారిటీ అనేది తెలిసిపోతుంది. రెండిట్లో కూడా మీకు నెగిటివ్ వచ్చినట్లయితే ప్రాబ్లం ఏం లేదు. 1 లోపల ఎప్పుడైతే సీరం బైల్ రూమ్ టోటల్ బైల్ రూమ్ ఎప్పుడైతే 1 లోపల వచ్చేస్తుందో దాదాపుగా మీకు జాండీస్ తగ్గిపోయినట్టండి, పచ్చకమర్ లేనట్టే. అయినా సరే ప్రికాషనరీగా ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుందండి. ఈ మధ్య కాలంలో ఏంటంటే అది తగ్గిపోయిందని అనుకొని వదిలేస్తే చాలాసార్లు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందండి. మీరు ఖచ్చితంగా ఒకసారి రివర్స్ చెక్ చేయించండి, దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఓకే, హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం చెప్పండి. హలో మేడం. చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం సార్ మా మిసెస్ మాట్లాడతారండి, మాట్లాడండి. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి అమ్మా. సార్ నాకు ఇది హెపటైటిస్ ఒక 5-6 ఇయర్స్ నుంచి ఉందని చెప్పేసి వైరల్ రిపోర్ట్ వచ్చింది, పాజిటివ్ అని వచ్చింది. ఓకేనండి. సో మొన్న రీసెంట్ గా ఏంటంటే ఒక 5-6 బిఫోర్ మళ్ళీ కొంచెం ఒంట్లో నీరసంగా ఉంది, కొంచెం ఒళ్ళు బాగా నీరు వచ్చేసి చూపించుకుంటే కొంచెం అది మళ్ళీ వైరల్ బాగా వచ్చి చెప్పారు. ఓకేనండి. సో దానికి ఇంజక్షన్స్ చేయించుకున్నాను మొన్న. ఒక 15 days ఎవ్రీ మంత్ 2 ఇంజక్షన్స్ చేయించుకున్నాను. మళ్ళీ 1 year లో మళ్ళీ చెకప్ చేయించుకొని చెప్పారు. దీని నుంచి మన లైఫ్ కి మన డేంజర్ ఉంటుందా సార్? మేడం ఒక్కసారి మీరు వైరల్ లోడ్ ఒకవేళ పెరిగిన తర్వాత ఇంజెక్షన్స్ చేయించుకున్నా సరే, అంటిల్ అన్లెస్ మీ యొక్క రక్షణాత్మక వ్యవస్థ, శరీరంలో ఉన్న రక్షణాత్మక వ్యవస్థ ఒక అనుకున్నంత రీతిలో అది పెరగకపోయినట్లయితే మళ్ళీ మీకు ఇమ్యూనిటీ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందండి. నీరసంగా ఉంటుంది అంటున్నారు, అంటే దీనివల్ల నీరసంగా ఉంటుందా వేరే వల్ల ఉంటుందా అనేది ఒకసారి మళ్ళీసారి కన్సల్ట్ చేస్తే కానీ మనకు క్లారిఫై అయ్యే అవకాశం లేదు. మీరు హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి ఒకసారి క్లినిక్స్ ఒక విజిట్ చేసినట్లయితే మేము కరెక్ట్ గా గైడ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, మంగళగిరి నుంచి సాంబశివరావు గారు లైన్ లో ఉన్నారు. సాంబశివరావు గారు, డాక్టర్ రవికిరణ్ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. ఈ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేసి డైరెక్ట్ గా ఫోన్ లైన్ లో మాట్లాడండి. సార్ మిసెస్ కి హెపటైటిస్ బి ఉందని చెప్పి 2004 లో బయటపడిందండి. అంతకుముందు ఇప్పుడు బ్లడ్ ఎక్కించారు సార్, తెలీదు. డాక్టర్ గారి దగ్గర తీసుకపోతే ఇది విజయవాడ నాగార్జున చూపించామండి. చూపిస్తే ఆయన టెస్ట్ చేసి వైరల్ లోడ్ తక్కువగా ఉంది, ఇప్పుడు ఏం మందులు వాడాల్సిన అవసరం లేదని 6 months ఒకసారి చూపించమని చెప్పి అన్నారండి. ఓకేనండి. దాని మీద మన హోమియోలో ఆ వైరస్ వెళ్ళిపోవటానికి ఏమైనా ఉంటుందండి? అది ఖచ్చితంగా వైరల్ లోడ్ అనేది ఇప్పుడు మీరు 6 months యావరేజ్ చేసుకోండి, ఇప్పటికైతే అవసరం లేదనేది ఒపీనియన్ కొంత పాక్షికంగా కరెక్ట్ అయినా సరే, కాకపోతే ఏంటంటే మన ఇమ్యూనిటీ లెవెల్స్ ఎప్పుడు తగ్గుతుంది, వైరల్ లోడ్ ఎప్పుడు తన శక్తి సామర్థ్యాలు పెంచుకొని ఎప్పుడు వైరల్ లోడ్ ట్రిప్లెట్ కానీ డబుల్ సంఖ్యలో కానీ లేదా మల్టిపుల్ సంఖ్యలో కానీ లక్షల్లో కానీ ఎప్పుడు పెరుగుతుంది మనం చెప్పలేమండి. దానికి బెస్ట్ ఏంటంటే హోమియోపతిక్ ట్రీట్మెంట్ మీరు తీసుకున్నట్లయితే హోమియోలో ఎవరైతే ఎక్స్పర్టైజ్డ్ ఉన్నారో ఈ హెపటైటిస్ బి ఆల్రెడీ ట్రీట్ చేసిన డాక్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీ దగ్గరలో వాళ్ళని కన్సల్ట్ అయ్యి మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే వాటి బట్టి మనకి ఏమవుద్ది అంటే మీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా మట్టుకు మనం హై చేసుకోవడం అవకాశం ఉంటుంది. ఒకసారి ఇమ్యూనిటీ లెవెల్స్ హెపటైటిస్ బి వైరస్తో పోరాడడం నేర్చుకున్నట్లయితే ఆ వైరల్ లోడ్ని నాట్ డిటెక్ట్ లెవెల్ తీసుకొచ్చే అవకాశాలు చాలా మట్టుకు ఉన్నాయండి. ఆల్రెడీ మేము ఇస్తున్న ట్రీట్మెంట్లో చాలా మందికి నాట్ డిటెక్ట్ లెవెల్స్కి వచ్చాయి. వన్స్ ఒకసారి నాట్ డిటెక్ట్ లెవెల్స్ హోమియో ట్రీట్మెంట్ ద్వారా వస్తే మళ్ళీ వైరల్ లోడ్ పెరిగే అవకాశం ఉండదు. తన వల్ల హెపటైటిస్ బితో వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే లివర్ క్యాన్సర్స్ కానీ లివర్ ఫెయిల్యూర్ కానీ లేదా జాండీస్ సంబంధించిన సమస్యల నుంచి లేదు కానీ సిరోసిస్ నుంచి కానీ ఆ పేషెంట్ సాధ్యమైనంత వరకు కాపాడబడతారండి. ఓకే, హెపటైటిస్ కాలేయంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
కాలేయంపై ముఖ్యంగా ఎందుకు మనం ఇంత హెపటైటిస్ బితో కానీ సితో కానీ భయపడాలి అంటే ఈ యొక్క హెపటైటిస్ బి యొక్క వైరస్ ఏదైతే ఉందో దానికి జన్మత అంటే అది మామూలుగా బాడీలో ఎంటర్ అవ్వగానే అది లివర్ పైన అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఆ లివర్లో వెళ్ళిన తర్వాతే వాటికి రిప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. రిప్లికేషన్ అంటే తనకు తను పెంచుకునే సంఖ్యలు పెంచుకుంటూ ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే లివర్ సెల్ డ్యామేజ్ అయిపోతుంది, అంటే లివర్ కణాలు డ్యామేజ్ అయిపోయి సిరోసిస్ అనేది ఫామ్ అవుతుంది. ఒక్కసారి సిరోసిస్ అనేది ఫామ్ అవుతే అంటే ఒరిజినల్గా ఉన్న కాలేయ కణాలు మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి వేరే కణాలు అంటే ఫైబ్రోసిస్ లెవెల్ ఆఫ్ కాలేయ కణాలు మొత్తం అక్కడ ప్రొడక్ట్ అవ్వడం వల్ల కాలేయ యొక్క ఫంక్షన్ పడిపోతుంటుంది అనమాట. ఇది జరగడానికి ఎక్కువ రోజులు టైం పట్టదండి. వైరల్ లోడ్ ఒకవేళ లక్షల్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా లివర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. లివర్ ఫెయిల్యూర్ ఒక్కసారి అయిందంటే మాత్రం మళ్ళీ దాన్ని శాశ్వతంగా మళ్ళీ సెట్ చేసే అవకాశాలు చాలా తక్కువ. దాంతోపాటు లివర్ క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. హెపటైటిస్ సి విషయంలో చాలా మటు కేసెస్ లివర్ క్యాన్సర్లో ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అజాగ్రత్తగా ఉండొద్దని మేము చెప్తున్నాం. క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందంట. చాలా మటుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతి లివర్ క్యాన్సర్లో మీరు చేసినట్లయితే 60% మంది హెపటైటిస్ సితో బాధపడిన వాళ్ళు లేదా బితో బాధపడిన వాళ్ళే తెలుస్తుంటుంది. ఓకే, కరీంనగర్ నుంచి జగన్ గారు లైన్ లో ఉన్నారు. జగన్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం మేడం. చెప్పండి జగన్ గారు. సార్ నాకు కొంచెం లివర్ ప్రాబ్లం అంటారు. చెప్పండి, లివర్ ప్రాబ్లం. స్క్రీన్ 11.5 ఉంది సార్. ఓకేనండి. నాకు కొంచెం పసుపు ఉంది అంటారు సార్. 2.9 ఉంది, 2.9 ఉంది. ఓకే సార్కి డైరెక్ట్ బయలుగుని 0.8 ఉంది సార్. ఓకేనండి. ఇండైరెక్ట్ బయలుగుని 2.1 ఉంది సార్. ఓకేనండి. ఉండాలా సార్ ఇది? ఇది ఖచ్చితంగా నీకు జాండీస్ ఉన్నట్టే, పచ్చకవర్లు ఉన్నట్టే. ఇంతవరకు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గినట్లేదు. సో మళ్ళీ ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎందుకు ప్రాబ్లం ఉందని చూడండి. అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ అంటారు, అంటే స్కానింగ్ అబ్డోమెన్ చేస్తే ఒకవేళ బైల్ స్టోన్స్ కానీ ఏమైనా ఉన్నాయా లేదా హెపటైటిస్ బికి సంబంధించిన టెస్ట్ ఉంటుంది HbA1c అని, ఆ టెస్ట్ చేసుకున్నా సరే ఎందుకు ఇంత జాండీస్ వస్తుంది, ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. కానీ ఇప్పటికైతే మీరు చెప్పిన రీడింగ్స్ ప్రకారం అయితే మీకు ఖచ్చితంగా జాండీస్ ఉందండి. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కాకినాడ నుంచి చౌదరి గారు లైన్ లో ఉన్నారు. చౌదరి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో చౌదరి గారు చెప్పండి సార్. సార్ నమస్తే అండి. సార్ నాకు హెపటైటిస్ బి లాస్ట్ ఇయర్ బయటకు వచ్చింది సార్ బ్లడ్ టెస్ట్ లో. ఓకేనండి. అదే నేను టెస్ట్ చేయించాను సార్ ఇక్కడ మాకు గ్యాస్ట్రాంటాలజీ ఉంటుంది. ఆయన హెపటైటిస్ బి యాంటీజెన్ టెస్ట్ ఒకటి చేయించారు సార్. వాల్యూ వచ్చి 0.55 వచ్చింది సార్. ఓకేనండి. నెక్స్ట్ డిఎన్ఏ HBV DNA ఒకటి చేయించారు సార్. అది 100 కాపీస్ వచ్చింది MLకి. ఓకేనండి. నెక్స్ట్ లాస్ట్ మరి ఇప్పుడు రీసెంట్ గా 1 month క్రితం లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించాను సార్. అన్ని నార్మల్ లోనే ఉన్నాయి. ఓకేనండి. బ్లడ్ వచ్చి 15.8 ఉంది సార్. ఓకేనండి. సార్ ఇప్పుడు నేను అంటే రెగ్యులర్ గా ఏం చేయించుకోవాలి సార్? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ 3 months లివర్ ఫంక్షన్ టెస్ట్ ఏదైతే మీరు లాస్ట్లో చేయించారో లాస్ట్ మంత్ అది కంపల్సరీ చేయించాలి. హెపటైటిస్ బి DNA క్వాలిటేటివ్ వైరల్ లోడ్ టెస్ట్ అని ఉంటుంది. క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ రెండు ఉంటాయి. క్వాంటిటేటివ్ ఎక్కువ శాతం చేయించడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల ఏంటంటే వైరల్ లోడ్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ వైరల్ లోడ్ ఒకవేళ మనకు సపోజ్ లక్షల్లో ఉన్నట్లయితే లేదా వేలల్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా ట్రీట్మెంట్ మొదలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. మీకు ఎప్పటికైతే సిమ్టమ్స్ ఏమి లేవంటున్నారు కాబట్టి కొంచెం మీరు టైం తీసుకుని మీ బెస్ట్ డాక్టర్ చాయిస్ చేసుకుని దాని ప్రకారం మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, మీ ఇమ్యూనిటీ పవర్స్ ఎప్పుడు డౌన్ అవుతాయి, ఈ వైరస్ ఎప్పుడు పెరుగుతుంది అనేది ఒక నిర్దిష్టమైన ప్రామాణికం అనేది లేదు. ఈ లక్షణాలే కనబడతాయని లేదండి. ఒక్కసారి అది హెపటైటిస్ అటాక్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మీకు జాండీస్ రావడం కానీ, జ్వరం రావడం కానీ, ఒళ్ళంతా నొప్పులు రావడం కానీ, దురదలు రావడం కానీ, యూరిన్ ఎల్లోగా రావడం కానీ, ఏదైనా తినాలనిపించినా లేదా తాలింపు వేసిన వస్తువులు వేసినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపించడం, అంటే నాసియా లాగా అనిపించడం లాంటి లక్షణాలు కనబడతాయి. ఆ లక్షణాలు వచ్చినాయి అంటే ఖచ్చితంగా హెపటైటిస్ అనేది స్టార్ట్ అయిపోయింది, లివర్ మీద అటాక్ స్టార్ట్ అయిందండి. ఆ స్టేజ్లో అది కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంటుందండి. ఓకే, మెదక్ నుంచి వెంకన్న గారు లైన్ లో ఉన్నారు. వెంకన్న గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. చెప్పండి వెంకన్న గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. నా ఏం లేదు సార్, మొన్న బ్లడ్ డొనేట్ చేస్తే హెపటైటిస్ బి పాజిటివ్ అని వచ్చిందండి. ఓకేనండి. అయితే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కలిస్తే మొత్తం అబ్డోమిన్ స్కామ్, తర్వాత లివర్ ఫంక్షన్ టెస్ట్, బైల్రూబిన్, బయోకెమికల్ అన్ని చేశారండి. ఓకేనండి. అందులో వైరల్ లోడ్ కొంచెం ఉంది సార్, అంటే 1 లక్ష చిల్లరనే ఉంది సార్. అయితే దీంట్లో ఏం భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఫ్యూచర్ లో లివర్ కి ఎఫెక్ట్ ఉంటుందని ఫైబ్రో స్కాన్ రాశారండి. మళ్ళీ అవునండి, చేయించుకోలేదు. దీంతో ఏమన్నా ప్రమాదమా? చూడండి సార్, దీంట్లో ఎట్లా ఉంటుందంటే పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి సైకాలజీ బట్టి లేదా వాళ్ళ టెన్షన్స్ బట్టి డాక్టర్స్ ఏం చేస్తారంటే కాన్ఫిడెన్స్ కోసం కొంచెం పర్లేదండి, ఇప్పటికైతే టెన్షన్ లేదు, ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లం ఉంటుందని చెప్తారు. బట్ మీ కౌంట్ని బట్టి అయితే
ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది, లివర్ మీద అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. లివర్ సిరోసిస్గా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. లక్ష్య కౌంట్ అది 1 ml అండి. అలాంటిది మీకు 6000 ml బ్లడ్ ఉంటుంది, అంటే 6 లీటర్ల బ్లడ్ ఉంటుంది. అంటే మీరు కౌంట్ చేసుకొని చూసుకోవచ్చు ఎన్ని లక్షల్లో ఎన్ని కోట్లలో వైరల్ లోడ్ ఉందని. నా మట్టుకైతే అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ట్రీట్ చేస్తున్నామని బట్టి చెప్పడానికి ఏంటంటే, మీరు మాత్రం ఇప్పుడు మోడరేట్ రిస్క్లో ఉన్నారండి, ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. ఆ లక్షల్లో ఉన్న వైరల్ లోడ్ని నాట్ డిటెక్టెడ్ లెవెల్స్ తీసుకురండి. నాట్ డిటెక్టెడ్ లెవెల్స్ తీసుకొచ్చినప్పుడు మాత్రమే మీరు సేఫ్గా ఉన్నట్లు లెక్క. ఓకే, సత్తుపల్లి నుంచి శంకర్ గారు లైన్ లో ఉన్నారు. శంకర్ గారు, మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సార్, నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. సార్ నాకు కావర్లు వచ్చినాయి సార్ సంవత్సరాల క్రితం. ఓకే. మళ్ళీ ఈ మధ్యన మళ్ళీ కొద్దిగా డౌట్ గా ఉంది, అన్నం తిన్నప్పుడు వాంతి ఎలా ఉందని చెప్పి మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే మళ్ళీ వచ్చినాయి సార్. ఓకేనండి. వస్తే అది అప్రెంటిస్ ఏ బిఏ అన్న తేడా ఉందని చూపించుకుంటే అవన్నీ చూపించే సార్, ఏమీ లేదు, బాగానే ఉందండి. ఓకేనండి. మామూలు ఇప్పుడు 1.2 ఉంది సార్. ఓకేనండి. అయితే కడుపులో నొప్పి వస్తుంది సార్, అది గ్యాస్ నొప్పి అంటే నేను ఆర్టీసీ డ్రైవర్ అండి. ఓకేనండి. ఇది ఏమైనా ప్రాబ్లం ఎందుకు వస్తున్నాయో కావాలి అర్థం కాదు, ఇంటికాడ నుంచి పట్టుకెళ్తాను ఫుడ్ అది. ఓకేనండి. ఇది కావాలి దేనికి వస్తున్నాయి ఏంటో తగ్గలేదు అని చెప్పి మళ్ళీ డౌట్ అండి. దీంట్లో 2 విషయాలు గుర్తుపెట్టుకోండి సార్. నాకు తెలిసి మీకు హెపటైటిస్ బికి సంబంధించింది కానీ హెపటైటిస్ ఏ లేనట్లయితే ఖచ్చితంగా మీరు ఒకసారి స్కానింగ్ తీయించి చూడండి, గాల్ బ్లాడర్ స్టోన్ ఏమైనా ఉందా. అది ఒకవేళ గాల్ బ్లాడర్ స్టోన్ లేనట్లయితే ఫిజియోలాజికల్ జాండీస్ వచ్చినట్టుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫిజియోలాజికల్ జాండీస్లో ఏంటంటే తనగా బైలిరూబిన్ లెవెల్స్ పెరుగుతుంటాయి, తగ్గుతూ ఉంటుంది. ఇది నార్మల్గా అయితే మిగతా వైద్య విధానంలో అంతగా దీనికి ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ లేదు, కానీ హోమియోపతిలో ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంది. ఆ ట్రీట్మెంట్ మీరు స్టార్ట్ చేసినట్లయితే 3-4 మంత్స్లో మీకు రిజల్ట్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఈ జాండీస్ లెవెల్స్ ఇలా రావడం, బైలిరూబిన్ ఇలా పెరగడం తరగడం లాంటివి ఉండవు. మీరు తర్వాత లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, అనంతపురం నుంచి రాజు గారు లైన్ లో ఉన్నారు. రాజు గారు, మీ డౌట్ అడగండి. హలో హలో చెప్పండి రాజు గారు. హలో చెప్పండి రాజు గారు. వినబడుతుంది రాజు గారు, చెప్పండి. ఇప్పుడు హెపటైటిస్ బి ఉందని నాకు చెప్పారు డాక్టర్స్. ఓకేనండి. అదే మేము కర్నూలులో కలిసిన తర్వాత డాక్టర్ ఏమో అవన్నీ బ్లడ్ టెస్ట్ అవన్నీ చేసిన తర్వాత ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు, 6 months మళ్ళీ రాండి అన్నారు. ఓకేనండి. మరి నేనైతే 6 months తర్వాత వెళ్ళలేదు. ఓకేనండి. దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకవేళ మీ ట్రీట్మెంట్ మీ దగ్గర రావాలంటే ఎట్లా అనేసి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సార్, ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుందనేది కన్ఫర్మ్ అండి, అందులో డౌట్ లేదు. కాకపోతే కొంతమందికి టైం బట్టి, అంటే మీ ఇమ్యూనిటీ లెవెల్ ఎంతవరకు ఫైట్ చేస్తుంది, మీ రక్షణాత్మక ఎంతవరకు దాంతో ఫైట్ చేసి ఆపగలుగుతుంది అన్న దాన్ని బట్టే మీ యొక్క లివర్ కాపాడబడుతూ ఉంటుందండి. దీంట్లో నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా లివర్ సిరోసిస్ కానీ, లివర్ క్యాన్సర్ కానీ, లివర్ ఫెయిల్యూర్ కానీ ఖచ్చితంగా అవుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. రెండవది, 6 నెలలు అయింది మరి వెళ్ళలేదు అంటున్నారు కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ కంపల్సరీ టెస్ట్ చేసి చూసుకోండి. మమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే అక్కడ నంబర్స్ ఆల్రెడీ డిస్ప్లే అవుతున్నాయి, దాని ప్రకారం మీకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రావచ్చు. ఓకే, హైదరాబాద్ నుంచి కుమార్ గారు లైన్ లో ఉన్నారు. కుమార్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. ఎస్ మేడం, గుడ్ ఈవినింగ్ సార్. అది నాది కూడా హెపటైటిస్ బి అని చెప్పారు సార్. ఇది నేను హైదరాబాద్ లో ఉంటాను. ఓకే. హలో. ఓకే, అయితే పాజిటివ్ అని చెప్పారండి. అయితే మేము ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ 2 years నుంచి ఎవ్రీ 3 months 4 months ఒకసారి మేము వెరిఫై చేయిస్తున్నాము. అయితే లాస్ట్ టైం 0 వచ్చింది సార్, అది కౌంట్. సో 0 వచ్చింది అంటే ఈజ్ ఇట్ కంప్లీట్లీ రిమూవ్ ఫ్రమ్ ద బాడీ ఆర్ వి స్టిల్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ సార్? కుమార్ గారు, యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ ఎ రీసెర్చ్ బట్టి కానీ మేము ఇంతవరకు ట్రీట్ చేస్తున్న బట్టి మేము వైరల్ లోడ్ నాట్ డిటెక్ట్ లెవెల్ వరకు మేము తీసుకురాగలిగామండి. నాట్ డిటెక్ట్ లెవెల్ ఇస్ ఇండైరెక్ట్లీ ఇండికేటింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ అ బాడీ, బట్ వన్స్ ఇట్ ఈస్ కమ్స్ టు ద లోయర్ లెవెల్ ఆఫ్ ద కౌంట్, ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పవర్ అనేది గెయిన్ పవర్ తీసుకురాగలుగుతుంది. అంతలేపు ఈ వైరస్తో అది సహవాసం చేసి ఉండడం వల్ల ఇమ్యూనిటీ తను లెర్న్ చేస్తుంది, అంటే తెలుసుకోగలుగుతుంది అనమాట. ఏ వెపనాలజీ సిస్టమ్ వరకు మనం యూజ్ చేసినట్లయితే ఆ వైరస్ని కంట్రోల్ చేయగలుగుతాం అనేది ఆ సిస్టమ్ అది నేర్చుకుని ఉంటుంది, ఆటోమేటిక్గా అది సెట్ అవుతుంది. ద థింగ్ ఈజ్, హెపటైటిస్ బి మీ బాడీలో ఉండడం వల్ల ప్రాబ్లం వచ్చేకండి. హెపటైటిస్ బి వైరల్ లోడ్ ఎంత ఉన్న దాన్ని బట్టి మీ ప్రమాదక సూచికలు ఎక్కువగా ఉంటాయండి. హెపటైటిస్ బి మీలో బాడీలో ఉండడం వల్ల మీకు వచ్చిన ప్రమాదం ఏమి ఉండదు. ఓన్లీ ద థింగ్ ఏంటంటే మీరు బ్లడ్ డొనేషన్ చేయలేరు, అంతకుమించి ఇంకేం లేదండి. మీ వల్ల వేరే వాళ్ళకి వచ్చే అవకాశం కూడా ఉండదు. వేరే వాళ్ళకి వచ్చే అవకాశం ఉండాలి అంటే మీ వైరల్ లోడ్ని బట్టి మీ వైరల్ వాళ్ళకి వచ్చే అవకాశం కానీ, మీ లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం కానీ ఎక్కువగా ఉంటుంది. హెపటైటిస్ బి పాజిటివ్ వచ్చిందని నెగిటివ్ వచ్చిందానికి బాధపడే కంటే వైరల్ లోడ్ ఎంత ఉందన్న దాని మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. దట్ విల్ బి మోర్ అక్యురేట్ అండ్ అది రిజల్ట్ పరంగా కానీ డయాగ్నోసిస్ పరంగా కానీ కరెక్ట్గా ఉంటుందండి. ఓకే, అలాగే పచ్చకామెర్లు రావడానికి హెపటైటిసే కారణమా లేకపోతే ఇంకా ఏమైనా కారణాలు ఉంటాయా?
పచ్చకామలు రావడానికి ఇంతకుముందు క్వశ్చన్ అడిగినట్టుగా హెపటైటిస్ ఏ ఒక కారణం ఉంటుంది, బి అండ్ సి అయితే నామాగా ఇంతవరకు డిస్కస్ చేస్తూ వచ్చాను. రెండోది ఏంటంటే బైల్ స్టోన్స్, అంటే కాలేయంలో గాల్బడ స్టోన్స్ ఉంటాయి. ఆ గాల్బడ స్టోన్స్ అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు కూడా కడుపులో నొప్పి రావడం, బాగా భరించలేనంత నొప్పి ఉండడం, జాండీస్ లెవెల్స్ పెరిగిపోవడం. రెండోది కొన్నిసార్లు ఫిజియోలాజికల్ జాండీస్ ఉంటుంది, అంటే కారణం తెలియదు కానీ వాటి యొక్క బైల్ రూబిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కొంతమంది అనీమిక్ లెవెల్స్లో, అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనవసరంగా విచ్ఛిన్నం అవ్వడం వల్ల కూడా బైల్ రూబిన్స్ లెవెల్స్ పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. మిగతా చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఇవి ముఖ్యంగా ఉండే కామన్ పాపులేషన్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో జాండీస్ రాగానే నార్మల్గా మీరు భయపడాల్సిన పని లేదు. ఫస్ట్ థింగ్ రూల్ అవుట్ చేసుకోండి, హెపటైటిస్ సంబంధించిన లక్షణాలు ఏమైనా ఉన్నాయా లేవా, లేదా బీసీకి సంబంధించి ఉందా లేదా. బీసీకి సంబంధించి లేదు అన్నట్లయితే మీరు ఎట్లాంటి చెట్ల వైద్యం తీసుకున్నా కానీ ఎక్కడ తీసుకున్నా కానీ మీకు ప్రాబ్లం లేదు. కాకపోతే ఒకసారి హెపటైటిస్ ఏ బీసీ కానీ ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా మంచి ఎక్స్పర్ట్ డాక్టర్స్ని కలవండి, దాని ప్రకారం మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. మరి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది హెపటైటిస్కి? హెపటైటిస్కి నేను ఇంతకుముందు చెప్పినట్లయితే హెపటైటిస్కి హోమియోలో బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. ఎందుకంటే ఈ మొత్తం ఈ గేమ్ అంతా వైరల్ లోడ్ని ఎలా కంట్రోల్ చేయాలి, వైరస్ని మనం ఎలా కంట్రోల్ పెట్టి లివర్ మీద అటాక్ చేయకుండా ఉండాలని బట్టే ఈ హెపటైటిస్ బిని మన కంట్రోల్లో ఉంటుంది. దీంట్లో ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇక్కడ ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి హోమియోపతి సిస్టమ్ అనేది ఇమ్యూనిటీ సిస్టమ్ మీదే పనిచేస్తుంది. ఆ ఇమ్యూనిటీని బూస్టప్ చేయగల కెపాసిటీ హోమియోపతి మెడిసిన్లో ఉంది కాబట్టి మన హెపటైటిస్ బి కానీ సి కానీ మనం అరికట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. హెపటైటిస్ అంటే ఏంటి, అలాగే హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఈ రిపోర్ట్ యూ డిసైడ్.